హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జర్నలిస్ట్ పాషా. హైడ్రా ఈ పేరు చెప్తేనే హైదరాబాద్ ప్రజలు హడలిపోతున్నారు. ఆదివారం వస్తే చాలు ఏ బుల్డోజర్ మా ఇంటి మీద వచ్చి మీద పడిపోతుందో అని భయపడుతున్నారు. అసలు హైడ్రాకి ఏం చట్టబద్ధత ఉందని తాజాగా హైకోర్టు కూడా ప్రశ్నించింది. చాలామంది బాధితులు కూడా హైడ్రా ఏదో కొంతమంది ధనికులను ఇబ్బంది పెట్టి పూర్తిగా పేదల మీద పడిపోయిందని కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు హైడ్రా ఎంతవరకు కరెక్ట్, ఎందుకు ఇది ఉపయోగపడుతుంది సిటీకి, ఇలాంటి విషయాలని మనతో పాటు చర్చించేందుకు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ శివరాం గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. చెప్పండి సార్, హైడ్రా గత కొన్ని రోజులుగా అసలు హైదరాబాద్లో హైడ్రా అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే హైడ్రా అట్లా మారిపోయింది పరిస్థితి. హైడ్రాకి ఎలాంటి చట్టబద్ధత ఉంది అని తాజాగా హైకోర్టు కూడా ప్రశ్నించింది హైడ్రా కమిషనర్ రంగరాజ్ గారిని. హైడ్రా అసలు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మధ్యతరగతి వాళ్ళు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్ళని కూల్చేస్తుంది. దానిపైన మీ స్పందన ఏంటి సార్? దాన్ని ఎలా చూడాలి మనం? సార్, ఇప్పుడు హైడ్రా అనేది రెండు విభాగాలు సార్. ఒకటేమో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఒకటి వచ్చేసేమో గవర్నమెంట్కి సంబంధించిన అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ, అంటే వాటిని ప్రొటెక్షన్ అనమాట. సో రెండు కలయికనే హైడ్రా. సో మొన్న క్యాబినెట్ మీటింగ్లో ఒక జీవో బేస్డ్ మీద హైడ్రాని క్రియేట్ చేసి వారికి ఒక టీంని కూడా ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు బయట వదలడం జరిగింది. సార్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే హైడ్రా వల్ల ఎవరికి నష్టము, ఎవరికి లాభం అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి నష్టము, ఎవరైతే బాధితులు లేరో వారికి లాభము. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, నా ఇల్లు పోయిందంటే నాకు బాధ, నా ఇల్లు పోలేదంటే అరే చెరువులను కాపాడుతుండే కదా రేవంత్ రెడ్డి, ఆ సంతోషం అయితే నాకుంది. అయితే నేనేమంటానంటే సార్, ఎఫ్టీఎల్ని మీరు కాపాడుతున్నారు, బఫర్ని కాపాడుతున్నారు, లేదా గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో దాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు. చాలా మంచి విషయం, చేయాల్సిందే. ఇలా చేస్తేనే కమ్మింగ్ జనరేషన్స్ కూడా మీరు ఒక మెసేజ్ ఇవ్వగలుగుతారు. కమ్మింగ్ జనరేషన్స్ హైదరాబాద్లో ఉండే పరిస్థితి ఉంటుంది, లేదా వర్షాలకు వరదలకు సేమ్ మళ్ళీ అవే పరిస్థితి రిపీట్ అవుతుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్లో చూసాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఒక ముఖ్యమంత్రికి ప్రజలు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలే, కానీ ఒక ఐపీఎస్ అధికారి, ఒక ఐఏఎస్ అధికారి, లేదా ఒక అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ప్రజలు అధికారం ఇచ్చింది 62 సంవత్సరాలు. వాళ్ళ ఏజ్ 62 ఇయర్స్ ఉన్నంత వరకు వారు సర్వీస్లో ఉంటారు. నేనేమంటానంటే నీ 5 ఇయర్స్ ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తే 5 ఇయర్స్, లేదు తొక్కేస్తే మళ్ళీ నువ్వు కనిపించవు. ఆల్రెడీ కేసీఆర్ పరిస్థితి మనం చూసాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఈ విషయము నువ్వు ఎవరి దగ్గరికైతే వెళ్ళి ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉంది, లేదా గవర్నమెంట్ ల్యాండ్ చెప్పి డెమాలిష్ చేస్తున్నావో అవన్నీ కూడా లీగల్ పర్మిషన్స్ తీసుకొని కట్టినటువంటి బిల్డింగ్స్ అవన్నీ కూడా. అది కూడా సార్ తెలంగాణలో గ్రామ పంచాయతీ లేఅవుట్, హుడా లేఅవుట్, డిటిసిపి లేఅవుట్, ఇప్పుడు అప్డేటెడ్గా హెచ్ఎండిఏ లేఅవుట్. హుడాని అప్డేటెడ్గా హెచ్ఎండిఏ చేశారు. హెచ్ఎండిఏ అనుమతులు ఇస్తేనే మీరు డెమాలిషన్ చేశారే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సార్, నేనేమంటున్నానంటే హెచ్ఎండిఏ అనుమతి ఎందుకు ఇస్తుంది? ఇరిగేషనోడు ఎన్ఓసి ఇచ్చిండు కాబట్టి నేను అనుమతి ఇచ్చాను. హెచ్ఎండిఏ వర్షన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలియదా సార్? అది ఎఫ్టీఎల్ అని తెలియదా? ఎందుకు ఇచ్చారు మీరు పర్మిషన్? అంటే మీరు డబ్బులు తీసేసుకొని చేస్తారా? సరే, ఇప్పుడు ఒక విల్లాస్ కట్టారు సార్, ఒక విల్లాస్ 20 కట్టినటువంటి ఒక రియల్టర్ ఉన్నాడు, వానికి తెలియదా సార్ ఇది బఫర్ అని? వాడేం చేశాడు? ఇరిగేషన్ దగ్గరికి పోయి వానికి డబ్బులు ఇచ్చి ఎన్ఓసి తెచ్చాడు. హెచ్ఎండిఏ దగ్గరికి వెళ్ళి ఇదే ఎన్ఓసి సబ్మిట్ చేసి పర్మిషన్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన హెచ్ఎండిఏ తప్పే, ఇరిగేషన్ ఎన్ఓసి ఇచ్చిన వాళ్ళ తప్పే, రియల్టర్ది కూడా తప్పే. నేనేమంటానండి సార్, ఫస్ట్ వీరి ముగ్గురు మీద యాక్షన్ తీసుకోండి, వీరిని సస్పెండ్ చేయండి, వీరి మీద కేసులు ఫైల్ చేయండి, వీళ్ళని జైలుకి పంపించండి. తర్వాత బుల్డోజర్ తీసుకొని అక్కడికి వెళ్ళండి. కండిషన్ ఏంది? బుల్డోజర్ తీసుకొని వెళ్ళేంతలోపు వారు కంపెన్సేషన్ చెక్ ఇచ్చి మీరు ఇల్లు కూలగొట్టండి. తద్వారా ఏమవుతుంది? జనాలలో ఉన్నటువంటి నెగిటివిటీ పోయి పాజిటివిటీ పెరుగుతుంది. అరే చెరువులను కాపాడుతున్నాడు, సరే ఏదో అమాయకులు కట్టుకున్నారంట, వారికి కంపెన్సేషన్ ఇచ్చి మరీ రేవంత్ రెడ్డి గారు ఈ వర్క్ చేస్తున్నారని ఈవెన్ ఆ బాధితులు కూడా అప్రిషియేట్ చేస్తారు. అలా చేయకుండా మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళి డెమాలిషన్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టము, రేవంత్ రెడ్డికి నష్టము. అయితే ఏంటి 30%, 70% చూసుకుంటే చెరువులను కాపాడుతున్నారనేది ఒక వర్షన్. సో ఇలా ఎలా ఉంటుందంటే సార్, గవర్నమెంట్ తరఫు ఏ స్కీమ్ తెచ్చినా కూడా 100లో 100 మందిని సాటిస్ఫై చేయలేము. అందులో 30-40% డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఇది అయితే అది కూడా ఉండొద్దు అనుకుంటే వారికి నష్టపరిహారం ఇస్తే ఈ ప్రాబ్లం ఉండదు సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే కూలగొట్టిన వాటిలో చాలా వరకు కమర్షియలే ఉన్నాయి, దాని వెనుక ఏదో జరుగుతుంది, మేము అందుకనే కూలగొడుతున్నామని రంగనాథ్ గారు సార్ రియల్గా కమర్షియలే ఉంటే మీరు కూలగొట్టారు సార్. గవర్నమెంట్ ల్యాండ్స్లో కమర్షియల్ ఉన్న షెడ్లు కూలగొట్టారు సార్. వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. లోన్లు తీసుకొచ్చి విల్లా
విల్లాస్ కొనుక్కున్న వాళ్ళు, లోన్లు తీసుకొచ్చి అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు, లోన్లు తీసుకొచ్చి ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్న వాళ్ళు, వారి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా. వారికైతే నష్టపరిహారం చెల్లించాలి సార్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఒక 500 కోట్లు 1000 కోట్లు సార్. గవర్నమెంట్ దృష్టిలో అది పెద్ద సబ్జెక్టే కాదు. రేవంత్ రెడ్డి ఒక చిన్న సంతకం ద్వారా చేయొచ్చు అది, కానీ ఎందుకు చేయలేకపోతున్నాడు? ఇది చేస్తే ప్రజల్లో మంచి మెసేజ్ వెళ్తుంది. బీఆర్ఎస్కి మీరు అవకాశం ఇచ్చిన వారుగా ఉండరు అని చెప్తున్నాను నేను అనేది. అది మీరు కూలగొట్టండి, వారికి కంపెన్సేషన్ ఎందుకు కంపెన్సేషన్ ఇవ్వమంటున్నా? అసలు అధికారుల అనుమతి లేకుండా దౌర్జన్యంగా కట్టారు, మీరు డెమాలిష్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. హెచ్ఎండి అనుమతి ఉంది సార్. నిన్నగాక మొన్న ఎస్ఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇల్లును కూడా మీరు డెమాలిష్ చేశారే. రంగనాథ్ గారు ఏమంటున్నారు? సార్ మేము పర్మిషన్స్ని రీవోక్ చేపించి డెమాలిష్ చేస్తున్నారు. పర్మిషన్ ఇవ్వాలి ఎందుకు సార్? రీవోక్ చేయాలి ఎందుకు? ఇప్పుడు ఎలా ఉంటుందండి సార్, నేను ఈ ఐడ్రీమ్ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో అంటే ఒక ప్లాట్ కొనాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్లాట్ కొనాలన్నా, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా కూడా 1951 నుంచి ఎంఆర్ఓ ఆఫీస్లో రికార్డ్స్ ఉంటాయి. సేత్వార్ పహాని, పైసల పట్టి ఈ రికార్డ్స్ ఉంటాయి. ఈ రికార్డ్స్ని మీరు పరిశీలిస్తే ఎక్కడ ఇబ్బంది జరిగిందని తెలుస్తుంది. అంటే ఎఫ్టీఏలో ఎక్కడుంది, బఫర్ ఎక్కడుంది, లేదా సర్వే నెంబర్ మార్పు చేర్పులు ఎక్కడ జరిగాయి, భూమి ఈ మార్పిడి అంటారు కదా, లింక్ డాక్యుమెంట్స్ ఎలా మారాయని అక్కడ ఉంటాయి. మీరు ఏమి పట్టించుకోకుండా హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, మాకు బ్యాంక్ లోన్ ఇచ్చింది అనుకుంటే సార్, బ్యాంకు వ్యవస్థ కూడా ఎంత అధ్వానంగా మారిందంటే సార్, పర్మిషన్లు లేకుండా కూడా లోన్లు ఇచ్చే బ్యాంకులు అనేకం ఉన్నాయి. అధిక వడ్డీ వీళ్ళేమో 7% ఇస్తే వాళ్ళు 12% ఇస్తారు. అర్థమైందా సార్? కాబట్టి ఈ కోణంలో బాధితుల సంఖ్య ఎక్కువ అయిపోయారు. దీన్ని బీఆర్ఎస్ క్యాష్ చేసుకుంది. ప్రజల్లో ఎంత నెగటివిటీ తీసుకెళ్లాలో తీసుకెళ్ళింది. దీని ద్వారా రేవంత్ రెడ్డికి నష్టం అనేది జరుగుతుంది. బట్ పాజిటివ్ కోణం చూసుకుంటే, అంటే 70 మంది కోణం చూసుకుంటే, చెరువులను కాపాడుతున్నాడు బై రేవంత్ రెడ్డి, కేసీఆర్ చేయనటువంటి పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు బై అనే ఒక వర్షన్ కూడా బయట ఉంది. నేనేమంటే 30% కూడా ఎందుకు వాళ్ళకు ఒక చిన్న కంపెన్సేషన్ పెట్టు. మరి ఒక విల్లాకి 3 కోట్లు 4 కోట్లు పెట్టకు. అక్కడ గవర్నమెంట్ రేట్లో ఎంతైతే రిజిస్ట్రేషన్ అయిందో, గవర్నమెంట్ ప్లాట్ ఎంతైతే రిజిస్ట్రేషన్ కాస్ట్ ఉందో, బేసిక్ కంపెన్సేషన్ పెట్టన్నా వారికి కొంత ప్రతిఫలం ఇవ్వకుండా కూలగొట్టడం అనేది తప్పు సార్. ఓకే, ఈ హైడ్రా వల్ల కొన్ని చోట్ల అంటే ఎక్కడైతే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ దాంట్లో కట్టుకున్నారో అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి. కానీ ఇది అల్టిమేట్గా రియల్ ఎస్టేట్ పై కూడా ప్రభావం చూపించింది. సో చాలా చోట్ల సేల్స్ పడిపోవడం జరిగింది. అవును సార్. సో మళ్ళీ రియల్ ఎస్టేట్ బూస్ట్ అందుకోవాలన్నా, లేకపోతే కొనేవాళ్ళు ఎలాంటి మొత్తం టిక్ చేసుకొని కొనుక్కోవాలి, ఏవేవి చూసుకొని కొనుక్కోవాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ కొంటే బెటర్ అనిపిస్తారు సార్? ఒకవేళ మన చరిత్ర చూసుకుంటే ఎలక్షన్స్కి 6 నెలల ముందు, ఎలక్షన్స్కి 6 నెలల తర్వాత అనేది రియల్ ఎస్టేట్ రంగం ఉండదు సార్. చరిత్ర చూసుకుంటే ఒక్క కోణంలో ఉంటుంది. ఎప్పుడైతే ఏ గవర్నమెంట్ అయితే మళ్ళీ సెకండ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో రియల్ ఎస్టేట్ అనేది కంటిన్యూ ఉంటుంది. ఇక్కడ జరిగింది ఏంటి, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఫామ్ అయింది. అయితే 6 నెలల ముందు ఏ ప్రభుత్వం వస్తుందో అని చెప్పేసి ప్రజలు 6 నెలలు చూశారు. 6 నెలల తర్వాత వీళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో తర్వాత రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడదామని అట్లా ఒక 1 ఇయర్ రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది సార్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏదైతే ఉందో సార్ సబ్జెక్టు, అలైన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయంలో కూడా ప్రజల్లో క్లారిటీ లేదు. అంటే ఎక్కడ భూములు కొంటే మా త్రిబుల్-ఆర్లో నష్టపోతాం అనేది కూడా కొంత క్లారిటీ మిస్ అయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సార్, మీరు రియల్టర్స్కి మీరు ఒక అష్యూరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్నది. ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వాలి? అతను జిల్లాల పర్యటన చేయాలి. అట్లీస్ట్ 15 రోజులకు ఒక్కసారైనా డిస్ట్రిక్ట్ పర్యటన చేయాల్సిందే. రియల్టర్స్కి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి సార్. నేను అడుగుతున్నా, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్లు అమ్మాలంటే ఒక రియల్టర్ ఏమని చెప్పి అమ్మాలి సార్ కస్టమర్కి? అమ్మ పలానా దగ్గర ఐటీ సెక్టర్ పడుతుంది, లేదా ఇక్కడ ఇది పడుతుంది, లేదా ఇక్కడ అభివృద్ధి ఇది జరుగుతుంది, ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్, ఏదో ఒక అభివృద్ధి చూపించాలి కదా సార్. నువ్వు వచ్చి 10 నెలలు అయింది, ఎన్ని జిల్లాలు తిరిగావు సార్? ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావు? నువ్వు పెట్టాలి కదా. రియల్టర్స్కి ఒక భరోసా ఇవ్వాలి కదా. అరే బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రతి జిల్లాలో ఇది చేయబోతున్నాము, రియల్టర్స్కి ఒక భరోసా ఇవ్వు. ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లాకు వచ్చిపోతే అక్కడ రియల్ ఎస్టేట్ భూమి అనేది పెరుగుతుంది. అది నువ్వు ఇవ్వకుండా 10 months నుంచి నువ్వు కూర్చొని, ఇంతకుముందు నువ్వే అన్నావు ప్రగతి భవన్లో కూర్చుంటారు, లేకుంటే ఫామ్ హౌస్లో కూర్చుంటారు. ఇప్పుడు రా బయటకు వచ్చి నువ్వు భరోసా ఇవ్వు. రియల్టర్స్కి భరోసా ఇవ్వు. హైదరాబాద్లో కూడా భరోసా ఇవ్వాల్సిందే. అప్పుడే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న పరిస్థితులను బట్టి ఏ ఏరియాల్లో కొంటే బాగుంటుంది అంటారు సార్? ఇప్పుడు వాస్తవంగా రియల్ ఎస్టేట్ డమాలైన మాట వాస్తవమే, కానీ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఏదైతే సిటీ భాగం ఉందో సార్, జీహెచ్ఎంసీ లిమిట్స్లో రియల్ ఎస్టేట్ పర్ఫెక్ట్గా ఉంది సార్. ఇప్పుడు మా ఇంటి పక్కన ప్లాట్ అమ్ముతాడు అని తెలిస్తే నాకే తెలియకుండా అది సేల్ అయిపోతుంది. అంటే డిమాండ్ అలా ఉంది. ఏదో విజయవాడ హైవే, వరంగల్ హైవే, ఇలా హైవేల పొంటి ఏవైతే వెంచర్స్ వేస్తున్నారో వెంచర్స్లో ప్లాట్ కొనే పరిస్థితి ఇప్పుడు పబ్లిక్ దగ్గర లేదు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు నేను ప్లాట్ కొని ఏం చేయాలి? ఎందుకంటే సార్ ఏదో మ్యాజిక్ చేసి అయితే అంత ఇంత అమ్ముతున్నారు, ఈఎంఐస్ అనో అవన్నో ఇవన్నీ, కానీ కొన్న వ్యక్తి రీసేల్ చేసుకోలేకపోతున్నాడు అక్కడ.
తద్వారా ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ అమలు అవుతుంది. సార్ ఎప్పుడైతే కొన్న వ్యక్తి రీసేల్ చేసుకోగలుగుతాడో అప్పుడే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నట్టు. తెలంగాణకి లేదా భారతదేశానికి ఆయువు పట్టే రియల్ ఎస్టేట్ సార్. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవాలంటే ముఖ్యమంత్రులు, మంత్రులు జిల్లాల పర్యటన చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ జిల్లాలో ఈ డెవలప్మెంట్ చేస్తున్నామని అష్యూరెన్స్ ఇస్తే తప్ప రియల్ ఎస్టేట్ పుంజుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ ఏదైతే జరగాలని గవర్నమెంట్ కోరుకుంటుందో దాన్ని ఒక ప్రత్యేక ప్రాజెక్ట్గా చేసుకొని దానికి ఒక నిధులు కేటాయించి ప్రయత్నిస్తుంది. అయితే దానికి సంబంధించి కూడా ఆ రివర్ బెడ్ మీద ఆ ఇల్లులు కూడా కూల్చివేత జరుగుతూ ఉంది. సో దాన్ని కూడా హైడ్రా అకౌంట్లో కొంతమంది వేస్తున్నారు. హైడ్రా కూడా చెప్తుంది దానికి మాకు సంబంధం లేదు, మూసీ రివర్ డెవలప్మెంట్ వేరే, హైడ్రా వేరే అని చెప్తుంది. ఆ రివర్ బెడ్ ఏదైతే ఉందో ఆ ఇళ్ళను కూలగొట్టి చేస్తుంది. అదే ఇదంతా ఎందుకు అంటే మూసీ నది దీని డెవలప్మెంట్ని గవర్నమెంట్ ఎలా చూస్తుంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు అడాప్ట్ చేసుకున్న ప్రాజెక్ట్లో మూసీ రివర్ ఒక ప్రాజెక్ట్ సార్. దీని గురించి ఆయన 3 దేశాలు తిరిగి వచ్చి అక్కడ ఎలా ఉందనేది ఎగ్జామిన్ చేసి తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని కంకణం కట్టుకున్నారు. సీరియల్ నెంబర్ 1 ఎవరు? కేసీఆర్ గారు. గతం రేవంత్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గురించి చెప్తున్నాను. సీరియల్ నెంబర్ 2 ఏంటంటే సార్, ఇప్పుడు వారి ఆలోచన ఏంటంటే ఇప్పుడు హెచ్ఎండిఏ నామ్స్ కనుక మనం పరిశీలిస్తే నాలాలు ఉంటాయి. నాలాలు 30 మీటర్స్ లోపు నాలా ఉంటుంది, 30 మీటర్స్ అబోవ్ నాలా ఉంటుంది. 30 మీటర్స్ లోపు అయితే 2 మీటర్స్ బఫర్ జోన్ కింద, 30 మీటర్స్ అబోవ్ అయితే 6 మీటర్స్ ఆర్ 8 మీటర్స్ బఫర్ జోన్ అనేది డివైడ్ చేశారు. అయితే ఏదైతే మూసీ బెల్ట్ ఉందో సార్ అన్నీ కూడా 30 మీటర్స్ అబోవే. కొన్ని మూసీలు అయితే 100 మీటర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైతే 200 మీటర్స్ బెల్ట్ ఉందో అదంతా కూడా రివర్ బెడ్ జోన్ అనమాట. అక్కడ అన్నీ కూడా మీరు పరిశీలిస్తే సార్ నోటరీ హౌసెస్ ఉన్నాయి. అక్కడ జీపీ లేఅవుట్ లేదు, అక్కడ హుడా లేఅవుట్ లేదు, హెచ్ఎండిఏ లేదు, డిటి అన్నీ కూడా నోటరీ హౌసెస్ ఉన్నాయి. సార్ నేనేమంటానంటే నోటరీ హౌస్ అక్కడ పడడానికి కారణం ఏంటంటే కరెంటు పోల్ సార్. వన్స్ ఎప్పుడైతే కరెంటు పోల్ పడ్డదో ఆటోమేటిక్ ఇల్లు పడిపోతుంది. వాడు అక్కడే సెప్టిక్ ట్యాంక్ వేసుకొని వాడు అందులో డంప్ చేసుకొని అది యాస్టీస్గా మూసీలకు డైవర్ట్ చేస్తున్నాడు. అంటే నేనేమంటాను సార్, కరెంట్ పోల్ ఎందుకు వేసావు నువ్వు? అది నీకు బఫర్ అని తెలియదా, రివర్ బెడ్ అని తెలియదా? అంటే ఇక్కడ తెలంగాణలో 42 పోర్ట్ఫోలియోస్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో సార్, ఒక డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లేదు. వీడేమో కరెంట్ పెడతాడు, వాడు వచ్చేసి ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ చేస్తాడు, ఇంకోటి వచ్చి రోడ్ వేస్తాడు, ఇంకోటి అంటే నేను ఇలా కాలనీ ఫామ్ అయిపోయింది. స్టార్టింగే ఆపితే ఇబ్బంది ఉండదు కదా సార్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి నోటరీ బెల్ట్ తీయాల్సిందే. ఇది మాత్రం 100% గవర్నమెంట్ చేయాల్సిందే. లాస్ట్ ఇయర్ మీ ఐ డ్రీమ్స్లోనే చూస్తాను, ఒక మహిళ జారిపోయి నాలాలు పడితే ఎక్కడో 2 కిలోమీటర్ల తర్వాత తేలింది. ఈ తర్వాత గవర్నమెంట్ని బ్లేమ్ చేశారు. నేనేమంటే సార్, మూసీ ఏదైతే రివర్ బెడ్ ఉందో కంప్లీట్గా డెమాలిష్ చేసి ఒక రీటర్నింగ్ వాల్ కట్టి మూసీ సుందరీకరణ చేయాలనేది రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ఇది 100% చేయాల్సిందే. బట్ వాట్ ఎవర్ ఇట్ మీ అక్కడ బాధితులు ఉన్నారో ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది 2 BHK హౌసెస్ ఇస్తామని. అయితే నేను అనుకోవడం ఏంటంటే సార్, రేవంత్ రెడ్డి గారి మనసులో కూడా ఈ ఆలోచన ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏ విధంగా అయితే మెట్రో ట్రాన్స్పోర్ట్ ఉందో, ఏ విధంగా అయితే రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఉందో, ఆ విధంగా వాటర్ ట్రాన్స్పోర్ట్ కూడా మూసీ సుందరీకరణ ద్వారా చెయ్యొచ్చు, ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారనుకుంటా. సో అదే సరిపోద్దా? వాళ్ళ కంపెన్సేషన్ లాంటివి ఏం అవసరం లేదంటారా? సార్ ఇప్పుడు హైడ్రాలో ఇక్కడ కంపెన్సేషన్ అనేది మీరు హెచ్ఎండి అనుమతులు ఇచ్చారు కాబట్టి నేను కంపెన్సేషన్ ఇవ్వాలంటున్నా సార్. ఇక్కడ ఎలాంటి అనుమతి లేకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సార్, అవి వాటికి కంపెన్సేషన్ అవసరం లేదు సార్. ఇప్పుడు ఒక ఇల్లుకి ఒక 2 BHK హౌస్ ఇస్తామంటున్నారు, ఇది మోర్ ఇనఫ్ అని చెప్తున్నాను. అయితే ఇలా చేయకపోవడమే మంచిది. ఏది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని అసలు మీరు ఎంకరేజ్ చేయొద్దు, కానీ ఇప్పుడు వాళ్ళని మీరు అకామిడేట్ చేయాలా? అక్కడ ఉన్నోళ్ళందరూ పేదవాళ్ళు, అక్కడ వచ్చి బతకడానికి ఏదో చిన్న పనులు చేసుకోవడానికి ఉన్నోళ్ళే. సరే, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, ఓకే. కాకపోతే వాళ్ళు పని చేసుకునే చోటు ఏదో దగ్గరలో ఉందను, లేకపోతే ఇంకా ఏదైనా కారణాలు, ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉంటారు, మీరు డబుల్ బెడ్రూమ్ వెళ్ళి ఎక్కడో 6th ఫ్లోరో 5th ఫ్లోరో ఇస్తారు, 4th ఫ్లోర్ ఇస్తారు. ముస్లిం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కలేరు దిగలేరు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా న్యాయం చేస్తారు డబుల్ బెడ్రూమ్? సార్ ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు తీసుకొచ్చిందంటే 100లో 100 మందికి ఎప్పుడు న్యాయం చేయలేదు. అది హైలీ ఇంపాసిబుల్. ఒక 70-80 మందికి చేయగలుగుతున్నామంటే మేము సక్సెస్ అయినట్టుగా చెప్పుకోవాలి గవర్నమెంట్. ఈ మూసీ సబ్జెక్ట్కి వచ్చేసరికి సార్, ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వారిని తీసేయాల్సిందే, వారిని 2 BHK అక్కడ ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇష్టమున్నా లేకున్నా వారు అక్కడ అకామిడేట్ అవ్వాల్సిందే, వారు ఆ కల్చర్కి అలవాటు అవ్వాల్సిందే, మూసీ డెవలప్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నాగార్జున సాగర్ సబ్జెక్ట్ తీసుకుంటే, ఇప్పుడు నాగార్జున సాగర్ చూసి మనం ఎంతో మురిసిపోతున్నాం కదా సార్, మనకి ఇంత వాటర్ ఇస్తుందని చెప్పేసి. ఒకప్పుడు గ్రామాలు సార్ అవి, ఆ గ్రామ పబ్లిక్ కూడా ఇలానే ఫీల్ అయ్యారు కదా, అయ్యో మా గ్రామాలు తీసేస్తున్నారే అంటే. అప్పుడు వాళ్ళు అక్కడ తీరం బట్టే కదా సార్ ఇక్కడ డ్యామ్ వచ్చింది, ఇంతమందికి వాటర్ వస్తుంది. సో గవర్నమెంట్ ఏ ప్రాజెక్ట్ చేసినా కొంతమందికి నష్టం జరుగుతుంది, బట్ వారిని అకామిడేట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. సరే, అందరూ సాటిస్ఫై కాకపోవచ్చు, తప్పదు, అలవాటు కావాలి. ఎందుకు? ఇక్కడ నువ్వు అనుమతి ఇచ్చావు, ఇక్కడ అనుమతి లేకుండా కట్టవు కాబట్టి కొంత పనిష్మెంట్ నువ్వు అనుభవించాల్సిందే. సో మీరు అన్నట్టు ఇప్పుడు మన అక్కడ ఎలక్ట్రిసిటీ ఇచ్చిన వాళ్ళకి కానీ, వాటర్ కనెక్షన్ ఇచ్చిన కానీ, రోడ్లు వేసిన వాళ్ళకి కానీ
ఆ డిపార్ట్మెంట్ వాళ్ళపైన చర్యలు తీసుకోవద్దంటారా? సార్ ఇప్పుడు గనక రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుంటే అక్కడ ఇచ్చిన ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ కానీ రేపు కమ్మింగ్ జనరేషన్స్కి ఒక మెసేజ్ వెళ్తుంది సార్. అమ్మో ఇలా ఇచ్చినందుకు పలానా టైంలో అధికారులను సస్పెండ్ చేశారు, ఇప్పుడు మేము కూడా ఇస్తే మమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తారనే భయం వాళ్ళలో జనరేట్ అవుతుంది. 100% తీసుకోవాల్సిందే. మీకు ఒక విషయం చెప్తున్నా ఐ డ్రీమ్ ద్వారా. సార్ మీరు ₹2 పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ కొంటే 40 పైసలు ట్యాక్స్ కడుతున్నారు సార్ గవర్నమెంట్కి. ఆ ట్యాక్స్ నుంచి వచ్చే అమౌంటే వీళ్ళకి శాలరీస్ రూపంలో ఇస్తున్నారు. అంటే పబ్లిక్ సర్వెంట్స్ అన్న విషయమే గవర్నమెంట్ అధికారులు మర్చిపోయారు సార్. దూరపు కూడా ఆలోచన లేదు వారికి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, మీ ఇంట్లో ఒక పని మనిషి ఉంది, బట్టలు పిండడానికో బాసనలు తోమడానికో ఇల్లు తుడ్చడానికో ఉంది. మీరు ఆవిడకి సర్టెన్ 5,000 10,000 శాలరీస్ ఇస్తున్నారు. ఆవిడ వచ్చి ఆమె డైలీ పని చేసుకుంటున్నారు. ఇలా చేసుకుంటూ కూడా అమ్మ బట్టలు పిండడానికి ఇంకో 2,000 లంచం ఇస్తా, బాసనలు తోమడానికి ఇంకో 2,000 లంచం ఇస్తా అని మీరు చెప్తున్నారా? ఆవిడ పని అమ్మ చేసుకుంటే ఇంకా రుబాబుగా డిమాండ్గా చెప్తాం కదా, ఈ పని చేయకుండా రేపు నిన్ను తీసేస్తాను. ఏ గవర్నమెంట్ అధికారి ఆ డిమాండ్ ఎందుకు లేదు సార్ మన దగ్గర? ఉల్టా మరి డబ్బులు ఇచ్చే సంస్కృతి ఎందుకు అలవాటు చేస్తున్నారు? వారు 100% వర్క్ చేయాల్సిందే, వారి డ్యూటీ అది. ఒకవేళ మేము తప్పు చేస్తే కూడా మమ్మల్ని సస్పెండ్ చేస్తారనే భయం కూడా గవర్నమెంట్ అధికారికి లేకపోవడం వల్ల ఇంత నష్టం జరుగుతుంది. ఓకే, కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. హైడ్రాని తీసుకొచ్చి హైప్ చేసి ఈ ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయకుండా వాటిని కవర్ చేయడానికి, వాటిని కప్పిపుచ్చడానికే ఈ హైడ్రాని హైప్ చేసి అన్ని వార్తల్లో ఇదే ఉండేలా చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీనిపైన మీరేమంటారు? నిజమంటారా? సార్ ఇప్పుడు హైడ్రా సబ్జెక్టు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు. సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 2, ఎన్ని రోజులు కప్పిపించుకుంటారు? ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ రేపు ప్రెస్ మీట్ పెట్టి మీరు అడిగిన విషయమే ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజల్లోకి రాదా సార్ ఈ ఆలోచన? 100% ప్రజలు ఉంది. అంటే నేను ఏమంటానండి సార్, మసిపూసి మారడికాయ ఎన్ని రోజులు చేస్తారు? ఇవ్వాలో రేపో బయటపడాల్సిందే కదా. నేనేమంటానండి సార్, ఇప్పుడు మీరు ఏవైతే 6 గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మీ దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఎక్కడిది సార్? ఒక ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకి వెళ్తేనే దాదాపుగా 500 కోట్లు ఖర్చు అవుతుంది. అసలు ఆ డబ్బే లేదు కదా. వచ్చిన డబ్బు మీకు శాలరీస్కి మెయింటెనెన్స్కే పోతుంది. అది పక్కన పెడితే 2,200 కోట్లు మీరు మిత్తిలకు కడుతున్నారు సార్. 5 లక్షల కోట్లకి మిత్తిలకే కడుతున్నారు 2,000. ఇలా చూసుకుంటూ పోతే ఫ్రీ స్కీమ్స్ ఇవన్నీ చూసుకుంటూ పోతే 22,000 కోట్ల ఎక్స్పెండిచర్ ఇప్పుడు తెలంగాణకు ఉంది. వచ్చిన రాబడి 14,000 కోట్లు కూడా లేదు సార్. అంటే వచ్చే ఇన్కమ్ ఏమో తక్కువ, పోయే ఎక్స్పెండిచర్ ఏమో ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఈ ఫ్రీ స్కీమ్స్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు? అయితే హైడ్రా లాంటివి తీసుకొస్తే ఎన్ని రోజులు కవర్ చేయగలుగుతారు హైడ్రా? ఇవాళ సంగారెడ్డి అయిపోయింది, ఇవాళ మూసి అయిపోయింది, రేపు ఇంకోటి అయిపోతే అవతల రోజు అయితే చల్లబడుతుంది కదా. అప్పటికైనా ఇష్యూ రావాల్సిందే కదా. అంటే ఇక్కడ ఏంటంటే సార్ 6 గ్యారెంటీలకు డబ్బులు కంపల్సరీ. ఆయన రూపాయి ఇస్తా అంటే ఈయన మరీ ఆవేశానికి ₹2 అని చెప్పాడు. రూపాయి ఇవ్వడానికి ఆయనకు డబ్బులు లేనప్పుడు ₹2 ఈయనకి ఎక్కడి నుంచి వస్తాయి సార్ డబ్బులు? సో ఓవరాల్గా ఏంటంటే సార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేయడము, రేపు మనిద్దరము ఇంకొక నెక్స్ట్ జనరేషను పీక్కు తినే రోజులు వస్తాయి. ఇలాగే ఉచిత పథకాలు కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఉచిత పథకాలు దేశానికి రాష్ట్రానికి ప్రమాదకరము. మీ ఐ డ్రీమ్ కెమెరా తీసుకొని అమీర్పేట్ సెంటర్ వెళ్దాము, ఒక 100 మందిని అడుగుదాం సార్, మీకు కావాల్సింది ఉచిత పథకాలా, మీకు కావాల్సింది ఉద్యోగాల అభివృద్ధి అని అడుగుదాం సార్. ఎవరైనా మాకు ఉచితాలే కావాలనుకుంటే మీ ఐ డ్రీమ్లో నేను ఫ్రీగా అటెండర్ ఉద్యోగం చేస్తాను సార్. పరిస్థితి అది కాదు సార్. మీరు కుర్చీలో కూర్చోడానికి మీరు 6 గ్యారెంటీలు అవని చెప్పి తీసుకొచ్చారు, దాన్ని కవర్ చేయడానికి ఇంకోటి తీసుకొస్తే ఎన్ని రోజులు కవర్ చేస్తారు? చేయలేరు సార్. మనిషికి కావాల్సింది ఏంది? నా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి బయటకు వస్తే ఒక రోడ్డు, ఒక స్ట్రీట్ లైటు, ఒక డ్రైనేజు, ఏదో మా జిల్లాలో కొంతవరకు అభివృద్ధి. ఇది చేస్తే చాలు సార్. ఉచితాలు అవసరం లేదు. ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు చేయొద్దని ప్రభుత్వాలకు విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం వెచ్చించి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.